కారణత్వం నియంత్రిత్వం సుహృత్వం స్వామితా హరేః వాత్సల్యమితి పంచైతే కంఠోక్తా ఇవ సద్గుణాః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పుష్యమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఆ గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా మనం ఆరాధిస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాల్ని మరి మనందరం కూడా పొందవచ్చు. కొన్ని సద్గుణములను మనం కలిగి ఉన్నట్లయితే చాలు, గోవిందుడే మనల్ని అంటిపెట్టుకుని ఉంటాడు. ఏమిటవి అంటే కారణత్వం నియంత్రిత్వం సుహృత్వం స్వామితా హరేః. ఆ హరికి కొన్ని సద్గుణాలు ఉన్నాయట. ఏమిటవి అంటే కారణత్వం, హరేహే సద్గుణాః. కారణత్వం మొట్టమొదటిది, ఈ జగత్తుకంతటికీ కూడా తానే కారణభూతుడైనటువంటి వాడు. ఆ కారణత్వం అనేటువంటి సద్గుణాన్ని మనం తెలుసుకోవాలి. భగవంతుడైనటువంటి హరియే ఈ లోకానికంతటికీ కూడా కర్త అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకా కూడా నియంతృత్వం, కేవలం కారణం మాత్రమే కాదు, ఆయనే నియంత కూడా. ఈరోజు సూర్యుడు ఇన్ని గంటలకు ఉదయించాలి, ఇన్ని గంటలకు అస్తమించాలి, ఈరోజు పౌర్ణమి రావాలి, ఇదిగో పలాని రోజున అమావాస్య రావాలి, ఈరోజు గ్రహణం ఏర్పడాలి, ఈరోజు ఇలా ఉండాలి అలా ఉండాలని పిపీలిక దగ్గర నుండి బ్రహ్మదేవుడి పర్యంతం ప్రతి ఒక్కరూ ఏ క్షణం ఎప్పుడు ఏం చేయాలో నియంత్రిస్తున్నటువంటి వాడు కూడా అదిగో ఆ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. ఆ మహావిష్ణువు ఈ లోకానికంతటికీ కారణభూతుడే కాదయ్యా, నియంత కూడా, నియంత్రణం కూడా ఆయన చేతుల్లోనే ఉంది అనే జ్ఞానం మనందరికీ కలగాలి. అదేవిధంగా కారణత్వం నియంతృత్వం, అమ్మో అది ఆయన ఏదో పెద్ద నియంత అంటున్నాడు కదా, ఇంకా ఆయన దగ్గరికి వెడితే ఇంకా మనం బ్రతకగలమా? ఎందుకు ఆయనతో మన పాటికేదో మనం ఉండిపోదాం సరిపోతుంది, పెద్ద నియంత ఆయన, మనల్ని ఆయనే సృష్టించాడు, ఆయనే మనల్ని నియంత్రిస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి లేనిపోనివన్నీ కొని తెచ్చుకోవడం దేనికి అని అనుకుంటావేమో పొరపాటు. ఆయనకి ఇంకొక గుణం ఉంది, సుహృత్వం. సుహృత్వం, నీవు మంచిగా ఉంటే, ధర్మ మార్గంలో ఉంటే, నువ్వు ఆయన యొక్క ఆరాధన చేస్తూ ఉంటే ఆయన కన్నా గొప్ప సుహృత్ మిత్రుడు నీకు ఈ లోకంలో ఎవరు కూడా దొరకరు. గోవిందుడి కన్నా మిత్రుడు ఎవరండి? గొప్పవారు ఎవరండి? కుచేరుడికి కృష్ణుడి కన్నా మిత్రుడా? ఈ కలియుగంలో బావాజీతో ఆడుకున్నటువంటి గోవిందుడి కన్నా మిత్రుడా? ఎంత గొప్ప మిత్రుడా ఆయన! నువ్వు అలా ఉండగలిగితే, నీవు బావాజీలా ఉండగలిగితే చాలు, మరి గోవిందుడు బాలాజీ వచ్చి నీతో ఆడుకోడా? ఆ గొప్ప సుహృత్వం భగవంతుల్లో ఉంది అని తెలియచేస్తూ ఉన్నారు. సుహృత్వం స్వామితా హరేః. స్వామిత కేవలం ఆయన సుహృత్ మాత్రమే కాదు, స్వామి కూడా. నీకే కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, చివరికి నీవి జీవితంలో వెళ్ళవలసినటువంటి గమ్యస్థానము స్వామి కూడా ఆయనే, నీకు మోక్షాన్ని కూడా ఇస్తాడు. ఇవి ఆయన యొక్క సద్గుణాలు అంటున్నారండి. కారణత్వం నియంత్రిత్వం సుహృత్వం స్వామితా హరేః వాత్సల్యమితి పంచైతే. వాత్సల్యం, ఎంత వాత్సల్యమో, స్వభక్తజన వాత్సల్యం చాలా ఎక్కువ గోవిందుడికి. అందుకే కటివరద హస్తాలతో మనం నిద్రపోయినా ఆయన నిద్రపోడు. 365 రోజులు 24 గంటలు అలా నిలబడి 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 మనను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇంతకన్నా గొప్ప వాత్సల్యం ఎవరికి ఉంటుంది? అందుకే వాత్సల్యమితి పంచైతే కంఠోక్త ఇవ సద్గుణాః. ఈ సద్గుణాలని మనందరం కూడా తెలుసుకుని గోవిందుణ్ణి ఆరాధించాలి అంటున్నారు. అలా ఆరాధించడానికి చాలా గొప్ప సమయం ఈ పుష్యమాసం కనుక ఈ పంచ సద్గుణాలను, గోవిందుడి యొక్క సద్గుణాలను చక్కగా మనం తెలుసుకుందాం, 10 మందికి తెలియజెప్దాం. జీవితానికి అన్వయించుకొని గోవిందుణ్ణి ఆరాధన చేస్తూ ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.